ఈ క్లాస్‌లో మనం యావరేజ్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. చాలా డెడ్ ఈజీ టాపిక్ ఇది. దీని మీద కొన్ని బిట్స్ చూస్తే మనకు ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. సో, నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. గాబరేం లేదు. ఓకే. ప్రశాంతంగా కూర్చొని మైండ్‌లో వేరే ఆలోచన లేకుండా కూర్చొని స్టార్ట్ చేయండి. సరేనా? ఫస్ట్ క్వెషన్ ముందు స్టార్ట్ చేసే ముందు ఒక రఫ్ బుక్, ఒక పెన్ను పట్టుకోండి. ఫస్ట్ క్వెషన్ ఏమన్నాడంటే, ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ 167 సెంటీమీటర్లట. ఆరుగురు. వాళ్ళ యొక్క యావరేజ్ 167 ఇలా గుణించాలి. ఏదో సమ్ వాల్యూ వస్తది. అయితే అందులో ఒక అబ్బాయి యొక్క హైట్ 162 సెంటీమీటర్లంట. ఇతను గ్రూప్ నుంచి బయటకొచ్చేసాడు. అయితే ఇప్పుడు ఆ గ్రూప్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. అదే క్వెషన్. ఓకే. ఏం లేదు ఆన్సర్ మీకు చెప్పేసినట్టే. సో, 6 ఫ్రెండ్స్ ఉన్నారు. మనిషి 167 సెంటీమీటర్లు. యావరేజ్ వచ్చేసరికి టోటల్ మనకి ఎంతొస్తుందంటే 1002 సెంటీమీటర్లు వస్తది. అయితే ఈ 1002 నుంచి ఒకళ్ళ హైట్ ఎంత నాన్న 162 సెంటీమీటర్లు. ఆ 162 తీసేసామనుకోండి 840 సెంటీమీటర్లు మిగులుతుంది మనకి. అయితే ఇప్పుడు ఈ పర్సన్ బయటికెళ్ళిపోయాడు. 6 నుంచి ఒకడు ఎళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఎంతమంది? 5. సో, 840/5 5 ఒకట్ల 5, 34, 5 6ల 30, 40, 5 8ల 40. సో, కొత్తగా వచ్చిన యావరేజ్ వాల్యూ ఎంత నాన్న? కొత్తగా వచ్చిన యావరేజ్ వాల్యూ ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేసిందేం లేదు. 6 ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ క్వెషన్‌లో ఇచ్చాడు. మల్టిప్లై చేశాను. అయితే అందులో ఒక హైట్ 162 సెంటీమీటర్లట. ఆ మొత్తంలో నుంచి 162 సెంటీమీటర్లు తీసేసాను. కొత్తగా ఒక వాల్యూ వచ్చింది. ఆ మనిషి బయటికెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన వాళ్ళు 5. ఆ వచ్చిన వాల్యూని బై 5 చేశాను. అదే ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ బిట్. ఇప్పుడు 8 పీపుల్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసరికి ఇంక్రీజెస్ బై 2.5 కేజీ. 8 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క వెయిట్ 2.5 కేజీలు ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అంటే 8 ఇంటూ 2.5 వేయాలి ఫస్ట్. 8 రెండున్నరలు ఎంతండి? 20 కేజీలు. అయితే అందులో వన్ ఆఫ్ దెమ్ వెయింగ్ 65 కేజీ ఈజ్ రిప్లేస్డ్. 65 కేజీలున్న ఒక పర్సను రీప్లేస్ చేయబడ్డాడు కొత్త పర్సన్ చేత. అయితే ఇప్పుడు కొత్త పర్సన్ యొక్క వెయిట్ ఎంత అని అడిగాడు. చూడండి క్వెషన్‌లో ఏమడిగాడు? ఇందులో 65 కేజీల ఒక పర్సన్ ఉన్నారు. ఓకే. ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంకొక పర్సన్ రీప్లేస్ అవుతున్నారో అప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ 8 మంది యొక్క యావరేజ్ 2.5 పెరుగుతుంది. అయితే ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంత అన్నాడు. ఏం లేదు. యావరేజ్ ఏదైతే పెరిగిందో అది దీనికి కలిపేయడమే. 65కి 20 కలిపిస్తే 85. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. అంతే, అంతకు మించి ఏం లేదు. దట్ ఈజ్ ఇట్. నెక్స్ట్ సీక్వెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ 25 టర్మ్స్. అన్ని ఆడ్ నెంబర్సే. 25 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగాడు. ఎప్పుడైనా సరే యావరేజ్ అడిగాడు అనుకోండి, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వేరు. కొంతమంది సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఎక్కడేసేస్తారు. అది వేరు, ఇది వేరు. యావరేజ్ అడిగాడు. మొదటి 25 టర్మ్‌ల యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా 25 అవుతది. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ట్రిక్కీ క్వెషన్ అడుగుతూ ఉంటాడు. ఎప్పుడైనా సరే ఎన్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా ఎన్నే అవుతాది. అంటే 30 టర్మ్స్ యొక్క యావరేజ్ అడిగాడనుకో 30 ఆన్సర్. 40 అడిగాడనుకో 40 ఆన్సర్. ఓకే. ఒక చిన్న లాజిక్ అనమాట. దానికి ఇంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ బిట్ నాన్న. ఏమన్నాడు ఇక్కడ? ఒక బ్యాట్స్‌మెన్ 87 రన్నులు ఇన్ ద 17థ్ ఇన్నింగ్స్. 17 ఇన్నింగ్స్‌లో అంటే 17 మ్యాచ్‌లు ఆడాడు. 17 మ్యాచ్‌లో 87 రన్స్ కొట్టాడు. 17 మ్యాచ్‌లో 87 రన్స్ కొట్టాడు. అంటే 16 మ్యాచ్‌ల వరకు ఎంత కొట్టాడో తెలీదు. 16x అనుకోండి. 16 మ్యాచ్‌లు ఎంత కొట్టాడో తెలీదు. 17 మ్యాచ్‌లో 87 రన్స్ కొట్టాడు. ఓకే. అయితే ఆ 87 రన్స్ కొట్టిన తర్వాత అతని యొక్క యావరేజు 3 రన్స్ ఎక్కువయిందనమాట. అతని యొక్క యావరేజ్ మనకు తెలీదు. దానికి ఇప్పుడు ఎంత ఎక్కువైంది? 3 రన్స్ ఎక్కువైంది. సో, ఇక్కడ 16x+87 ఎన్ని ఇన్నింగ్స్‌కి కడతన్నాం? 17 ఇన్నింగ్స్‌కి యావరేజ్ కడతన్నాం. బైలో 17 ఎయ్యాలి. అంతే. వచ్చింది ఆన్సర్. క్వెషన్‌ని మనం ఆ ఫార్మేషన్ రాయడంలోనే ఉంటది. 87 రన్నులు సాధించాడు అతను. 17 ఇన్నింగ్స్‌లో. 16 ఇన్నింగ్స్‌లో అతను ఏం చేసాడో మనకు తెలీదు. అయితే ఎప్పుడైతే 17 ఇన్నింగ్స్‌లో ఆయన 87 రన్స్ కొట్టాడో అప్పుడు అతని యొక్క యావరేజు 3 రన్‌లు పెరిగింది. యావరేజ్ మనకు తెలీదు ఎక్స్. 3 రన్‌లు పెరిగింది. అయితే ఇప్పుడు 17 ఇన్నింగుల తర్వాత ఆయన యొక్క యావరేజ్ ఎంత? 17 ఇన్నింగుల తర్వాత అన్నాడు కాబట్టి 17 యేసుకున్నాను నేను. ఇప్పుడు ఫైండ్ ఔట్ చేయండి. 16x+87 ఈజ్ ఈక్వల్ టు 17 అటెళ్తే గుణిస్తావు. 17 x 17x
17 ఇంటూ 3 17 మూల 51. సో 16x అటు పంపించండి, 51 ఇటు పంపించండి. 87 మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 17x మైనస్ 16x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 87 నుంచి 51 తీస్తే వాల్యూ ఎంత? 7 నుంచి 1 తీస్తే 6, 8 నుంచి 5 తీస్తే 3, 36. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 36 ఎక్స్ వాల్యూ. అయితే 17 ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క యావరేజ్ని మనకు అడగడం అయితే జరిగింది. 17 ఇన్నింగ్స్ 36 వచ్చింది, కానీ 17 ఇన్నింగ్స్ తర్వాత ఆయన యావరేజ్ ఎంత పెరిగింది? 3 రన్లు పెరిగింది. దీనికి 3 కలపండి, 36కు 3 కలిపితే 39 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఏబి యొక్క యావరేజ్ ఇన్కమ్, ఏబి యొక్క యావరేజ్ ఇన్కమ్ 200 అన్న. వీళ్ళిద్దరు కదా, గుణించడండి. సిడి యొక్క యావరేజ్ ఇన్కమ్ 250 నాన్న. వీళ్ళిద్దరు కదా, గుణించండి, ఇంటూ 2 అనమాట. అయితే వీళ్ళు మొత్తం యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎంత? వీళ్ళ మొత్తం ఫస్ట్ ఇద్దరిది 400, తర్వాత ఇద్దరిది 500, మొత్తం కలపండి 900. వీళ్ళు మొత్తం ఎంతమంది? వీళ్ళిద్దరు నలుగురు. సో 4తో 900 భాగిస్తే అయిపోయి 4 రెళ్ళు 8, 10 మిగిలింది. 4 రెళ్ళు 8, 20 మిగిలింది. 4 5ల. సో వీళ్ళ నలుగురు శాలరీ మొత్తం కలిపి యావరేజ్ అంతా మనిషికి 225 రూపాయలు అనమాట వాళ్ళ జీతం. అర్థమైంది? అంతే, అంతకుమించి ఏం లేదు. చాలా సింపుల్ బిట్స్ ఇవి. డెప్త్ పెరుగుతుంది నెమ్మదిగా. 6th బిట్ అండి. 9వ క్లాస్లో ద యావరేజ్ మార్క్స్ ఇన్ సైన్స్ ఫర్ 6 స్టూడెంట్స్. 6 స్టూడెంట్ల యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 48. అంటే టోటల్ మార్క్స్ ఎంతో రాసుకోవాలా. ఓకే, టోటల్ మార్క్స్ రాయండి, 288 మార్క్స్ అనమాట. అయితే ఎప్పుడైతే రిజల్ట్ డిక్లేర్ చేశారో ఆ తర్వాత ఒక స్టూడెంట్కి 45కి బదులు 54 అని పడిపోయింది. 45 వాజ్ మిస్టేకిన్లీ రీడ్ యాజ్ 854. 45కి 54 అని పడిపోయింది. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ని కట్టాలా. 54 నుంచి 45 తీసేయి. ఎంత? 9 డిఫరెన్స్ వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్సు? 9 డిఫరెన్స్. ఈ టోటల్ వాల్యూ నుంచి ఆ 9 తీసి, ఎందుకు ఆ 9 మార్కులు తేడా వస్తాయి కదా, ఆ 9 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 279. ఓకే, అయితే ఇప్పుడు మొత్తం యావరేజ్ అంతా, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్? 6 స్టూడెంట్స్. ఇప్పుడు ఏదైతే మనకు లాస్ట్లో వచ్చిన వాల్యూ ఉందో బై 6 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 6 4ల 24, 39 మిగిలింది. 6 6ల 39, 3 మిగిలింది. 0 కాబట్టి 6 5ల 30, 46.50. నన్ను ఇది మీరు అలా చేస్తే వస్తుంది. 6 4 24, 39, 6 5ల 30, 4 మిగిలింది. పాయింట్ పెట్టు, 0. ఒక నిమిషం. ఓకే, సో ఇక్కడ 20 39, 6 6ల 36, 3 మిగిలింది. డాట్ పెడితే 0, 6 5ల 30, 46.50. 5 పక్కన 0 ఉన్న లేకపోయినా ఒకటే, 46.50. ఓకేనా? నెక్స్ట్ బిట్ నాన్న, 7వ బిట్. ఏమన్నాడంట? ఈ ముగ్గురు స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్, ఈ ముగ్గురు ఒక యావరేజ్ 55 kgs. అంటే 55 ఇంటూ ముగ్గురు కదా, గుణించండి. 3 50, 150, 3 5 15, 165. అయితే ఏ అండ్ సి యొక్క వెయిట్ 52 kgలు. అయితే అదేవిధంగా బి ప్లస్ సి యొక్క యావరేజ్ వెయిట్ 48 kgలు. అయితే బి యొక్క వెయిట్ ఎంత అని అడిగాడు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. సరే, వీళ్ళిద్దరు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 52 ఇంటూ 2, 2 2 4, 2 5 10. సో వీళ్ళిద్దరి యొక్క వాల్యూ వచ్చేసరికి 104 kgలు. ఓకే, బి ప్లస్ సి వీళ్ళు ఇద్దరే కదా, బి ప్లస్ సి. ఓకే, సో ఇప్పుడు ఏ ప్లస్ సి, మనకు బి కావాలి కదా. ఇప్పుడు ముగ్గురు వాల్యూ 165. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 165. ముగ్గురు వాల్యూ 165 kgలు ఉన్నారు. అయితే ఇందులో ఏ ప్లస్ సి తెలుసు, వీళ్ళిద్దరు వాల్యూ 104 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 165. మనకు బి కావాలి కదా, అప్పుడు 104 ఒకటి పంపించేయండి. బి ఈజ్ ఈక్వల్ టు 165 మైనస్ 104. 165 నుంచి 104 తీసిస్తే ఎంత మిగులుతుందండి మనకి? ఎంత మిగులుతుంది మనకి? 60. ఒక నిమిషం. 165 నుంచి 104 kgలు తీసేయండి, 61 kgలు వస్తాయి. 61 kgలు వస్తుంది. 61 kgలు. ఓకే, అర్థమైంది? వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ బిట్. సో బి యొక్క వెయిట్ అడిగాడు. బి యొక్క వెయిట్ వచ్చేసరికి 61 కేజీ. ఎక్కడుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ నాన్న. ఇప్పుడు ఒక 3 బ్యాచ్లు ఉన్నాయంట. బ్యాచ్ ఏ, బ్యాచ్ బి, బ్యాచ్ సి. అయితే వాళ్ళ యొక్క యావరేజ్లు వచ్చేసరికి 50, 56, 44. 50, 56, 44 వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్. స్టూడెంట్స్ వచ్చేసరికి ఇవి మార్కులు అన్న. స్టూడెంట్స్ వచ్చేసరికి 55, 52, 40. ఇది ఏ ఒక బ్యాచ్ అనకు, ఇది బి అనే బ్యాచ్ అనకు, ఇది సి అనే బ్లాక్. అయితే ఈ స్టూడెంట్స్ మొత్తానికి వాళ్ళ మార్క్స్ ఎంత యావరేజ్ని వచ్చాయి అని అడగడం అయితే జరిగింది. బిట్ ఏమడిగాడు? వాళ్ళ స్టూడెంట్స్ మార్క్ మొత్తానికి ఎంత యావరేజ్ వచ్చింది అని అడగడం అయితే జరిగిందండి. చాలా సింపుల్ అండి. వీళ్ళ గురించి అంతే. 50 ఇంటూ 55 గుణిస్తావు, వాల్యూ రాస్తావు. 56 ఇంటూ 52 గుణిస్తావు, రాయండి. వాల్యూ గురించి రాయండి. ఈ మొత్తం వాల్యూ గుణించేసి 3 కలిపి మనకు 2759 50 వస్తుంది. ప్లస్ 2750 ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అండి? మొత్తం స్టూడెంట్స్ అది యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 బ్యాచెస్ ఆఫ్ 50, 56 ద స్టూడెంట్స్ ఆఫ్. స్టూడెంట్స్ ఎంత అండి? మొత్తం కలపండి టోటల్ స్టూడెంట్స్ని. 50, 56, 44 కలపండి. 150. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 150. దాంతో భాగించేయండి, మనకి యావరేజ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇవి టోటల్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ మొత్తం. ఇప్పుడు యావరేజ్ కట్టాలి. వాళ్ళకి వచ్చిన మొత్తము బై 150 వేసాం, ఎందుకంటే స్టూడెంట్స్ 150 మంది కాబట్టి. సో ఇప్పుడు యావరేజ్ ఎంత వచ్చింది? 49.48 అనేది వచ్చింది యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఎంత వచ్చిందండి? 49.48 వస్తుంది. భాగించి చూడండి. నెక్స్ట్ బిట్. 25 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 36. అప్పుడు 25 ఇంటూ 36 అని రాసుకోవాలి. 25 36 గుణిస్తే 900. అయితే ఈ అబ్జర్వేషన్స్ అన్నింటిలో ఫస్ట్ 13 అబ్జర్వేషన్స్ వచ్చేసరికి 32 అట. అంటే ఫస్ట్ 13కి ఇంటూ 32 గుణించాల. 1132 అంత చూడండి, 416. అయితే లాస్ట్ 13 అబ్జర్వేషన్స్ యావరేజ్ వచ్చేసరికి 40. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే, 520. అయితే వాడికి ఏం కావాలంట? 13th అబ్జర్వేషన్ ఏంటి? 13th అబ్జర్వేషన్ 25 అబ్జర్వేషన్లు అన్న. ఇటు 13 అటు 13 తీసుకుని అంటే 13, 13, 26 అయిపోతాయి. 13, 13, 26 అయిపోతాయి. మొత్తం 25 అబ్జర్వేషన్లు. ఇటు నుంచి 13 అబ్జర్వేషన్ ఇది ఇంక్లూడ్ అవుద్ది. ఇటు నుంచి 13 అబ్జర్వేషన్ ఇది ఇంక్లూడ్ అవుతుంది. అయితే ఈ 13 అబ్జర్వేషన్ ఏంటి అని అడిగాడు. చాలా సింపుల్, ఏం లేదు. ఈ మొత్తం వాల్యూ నుంచి ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చాయి కదా, 2 కలపండి. 6, 3, 936. 936 నుంచి మనకు టోటల్ వాల్యూ ఉంది, తీసేయండి. ఎంత వచ్చింది వాల్యూ? 36. 13th టర్మ్ ఏంటన్నా? 36. 13వ టర్మ్ ఏంటన్నా? 36. నెక్స్ట్ బిట్ చూద్దామా. ఇన్ ఎక్స్ ఒపీనియన్ హిజ్ వెయిట్ ఈస్ మోర్ దెన్ 60 kg బట్ లెస్ దెన్ 68 kg. అంటే ఇప్పుడు నేనున్న నా ఒపీనియన్ ప్రకారం నా వెయిట్ 60 kgల కన్నా ఎక్కువ, కానీ 68 kgల కన్నా తక్కువ. వై? ఇంకొక పర్సన్, ఆ పర్సన్ దాన్ని అగ్రీ అవ్వలే. అతనేమంటుండంటే ఎక్స్ మదర్ అంటే మా యొక్క అమ్మ ఏమనుకుంటుందంటే నా వెయిట్ వచ్చేసరికి 64 kgల కన్నా ఎక్కువ అనుకుంటుంది. 64, ఇక్కడ నేను 68 కన్నా తక్కువ, 60 కన్నా ఎక్కువ అనుకున్నాను. కానీ నా వెయిట్ మా అమ్మ 64 దాటి అనుకుంటుంది. అంటే ఎంత? 65 అవ్వచ్చు, 66 అవ్వచ్చు, 67 అవ్వచ్చు. అయితే దట్ ఎక్స్ వెయిట్ ఈజ్ మోర్ దెన్ 64 కన్నా ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు అన్నీ కరెక్ట్ అయితే మన గెస్లో, అప్పుడు మొత్తం డిఫరెంట్ పాసిబుల్ వెయిట్స్ మొత్తానికి యావరేజ్ ఎంత అని అడిగాడు. యావరేజ్ వాల్యూని అడిగాడు. ఏం లేదు, వీళ్ళ ముగ్గురిని కలిపేసి బై 3 చేసేయడమే. బై 3 చేసి 65, 66, 67 కలపండి. 65, 66, 67 కలిపితే ఎంత వస్తుంది? సో యావరేజ్ అంటే మధ్యలో లెటర్ రాసినా సరిపోద్ది. లేదు కలపండి. 65, 66, 67 కలపండి. 6, 7, 13, 3, 13, 18, 6, 3, 18, 19, 198/3, 3, 6, 18, 18, 3, 6, 66 అనేది ఆన్సర్ అండి. 66 అనేది ఆన్సర్ అవుతుంది. లేదా డైరెక్ట్గా మధ్యలో ఉంది కాబట్టి మీడియన్ని బేస్ చేసుకుని చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 people ఇంక్రీజెస్ బై 2.5 kg. 8 మంది 2.5 kg పెరిగారు. అంటే ఎంత అవుద్ది? 8 16, 8 5 40, అంటే 20 kgలు మొత్తం. అయితే అందులో ఒకరు 75 kgలు. వాళ్ళు కొత్త పర్సన్తో రీప్లేస్ చేయబడ్డారు.
అప్పుడు ఆ కొత్త పర్సన్ యొక్క వెయిట్ ఎంత అని అడిగాడు. ఏంటి కొత్త పర్సన్ యొక్క వెయిట్. ఆల్రెడీ ఇలాంటి బిట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకు ముందని. ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ క్వశ్చన్ మీకు సేమ్ క్వశ్చన్ చెప్పాను. ఇదిగోండి 8 మంది 2.5 కేజీలు పెరిగారు. అంటే 20 కేజీలు వచ్చింది. 65 కేజీల పర్సన్ అక్కడ ఉన్నాడు. అతను కొత్త పర్సన్ రీప్లేస్ అయ్యాడు. ఆ రీప్లేస్ ఏదైతే వెయిట్ ఉందో ఆ వెయిట్ని దీనికి యాడ్ చేసాం. ఇక్కడ చిన్న చేంజ్ అయింది. అంతే ఏముంది 75 వచ్చింది. అక్కడ 65 కేజీలు ఉంది. ఇక్కడ 75 కేజీలు ఉంది. ఈ 75కి 20ని యాడ్ చేసి 95. అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ గ్రూప్ వాస్ 75.5 కేజీ. ఒక గ్రూప్లో యావరేజ్ వెయిట్ 75.5 కేజీలు అన్న. తర్వాత అందులో లాటర్ 4 పర్సన్స్, అందులో నలుగురు వెయిట్ తీసుకుంటారు. తర్వాత ఒకడేమో 72.6 అంట, ఇంకోడేమో 74 అంట, ఇంకోడేమో 73.4 అంట, ఇంకొకరేమో 70 అంట. వీళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు. అప్పుడు వాళ్ళ యావరేజ్ 500 గ్రాములు తగ్గింది. యావరేజ్ 75.5 కదా, 500 గ్రాములు తగ్గితే 75 కేజీ అవుతుంది. అప్పుడు ఇది వాళ్ళ యావరేజ్. అయితే మొత్తం ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనే బిట్ అయితే మనకు అడగడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ కొత్తగా కలిసిన నలుగురు యొక్క వెయిట్ కలపండి. మొత్తం వెయిట్ కలిపితే ఎంత వస్తుంది? 290. వీళ్ళ మొత్తం వెయిట్ ఎంత రానా? 290. సో ఇప్పుడు ఈ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, పాత పర్సన్స్ మొత్తం ఎంతమంది పర్సన్స్ అంటే కొత్తగా దీనికి ఒక వాల్యూ ఉంది 75.5 వాళ్ళ యావరేజ్. వాళ్ళు ఎంతమందో తెలియదు, అందుకే ఎన్ రాసుకున్నాను. ప్లస్ వీళ్ళు నలుగురు కలిశారు, వాళ్ళ యొక్క వెయిట్ 290 ఈజ్ ఈక్వల్ టు ముందున్న పర్సన్స్ ఎంతమందో తెలియదు కానీ ఇప్పుడు నలుగురు కలిశారు, అందుకే n+4 రాశాను. ఇంటూ కొత్త యావరేజ్ అంతా 75. ఎందుకు? 500 గ్రాములు తగ్గిందని చెప్పాడు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం. 75.5n + 290 ఈజ్ ఈక్వల్ టు 75n ప్లస్ 25 4 300. ఇప్పుడు ఇది తీసుకురండి. 75.5n నుంచి 75 తీస్తే 0.5n మిగులుతుంది. ఈ 290 పంపిస్తే 300 నుంచి 290 తీస్తే 10 మిగులుతుంది. అంతేనా? 300 నుంచి 290 తీస్తే 10 మిగులుతుంది. అంటే 0.5 ఈజ్ ఈక్వల్ టు 10. సో n ఈజ్ ఈక్వల్ టు 10/0.5. 0.5 అంటే హాఫ్ అని అర్థం. 10లో హాఫ్ ఎంత నాన్న? 10/0.5. దీన్ని ఇంకోలా రాయొచ్చు, 10/5/10. 10 పైకి ఏందనుకో 100/5. 520 is 100. సో ఇనీషియల్గా అందులో ఎంతమంది అన్నారు? 20 మంది ఉన్నారండి. ఓకే, అలా చేసేయచ్చు. ఇది అరండి. 10ని తీసుకోవాలండి. ఎన్ని అరలు అయితే 10 అవుతుంది? 20 అరలు అయితే 10. సో 20 అనేది ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకునే ప్రాబ్లం లేదు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. డైలీ మన ఛానల్లో లైవ్ అవుతుంది. డైలీ ఈ 50 ఎగ్జామ్ పేపర్స్ లైవ్ అవుతుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మీరు వేరంగా అందుకోగలరు. ఓకే, ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. నెక్స్ట్ బిట్ అమ్మా, 11 బిట్ చూడండి అమ్మా. 41 నెంబర్ల యొక్క యావరేజ్ 63. అలా కనిపించగానే వెంటనే గుణించడమే. 41 × 63 2583. అయితే ఫస్ట్ 21 నెంబర్ల యొక్క యావరేజ్ 61.5. గుణించడమే 21 × 6.1. సో 1291.5. తర్వాత లాస్ట్లో ఉన్న 21 యావరేజ్ యొక్క వెయిట్ 21 × 65.5. 41 నెంబర్లు ఉన్నాయి. మధ్యలో ఉన్నాడు 21వ వాడు. ఫస్ట్ నుంచి కలిపావు. ఫస్ట్ 21 నెంబర్లు, వీళ్ళ యొక్క యావరేజ్ 61.5. తర్వాత 21 మాత్రం సెంటర్నే ఉంటుంది. ఆ 21 నెంబర్ ఏంటో కావాలి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ నెంబర్స్? ఓకే, సారీ, బిట్లో కొద్దిగా చిన్న చేంజ్ చేశాడు అంతే. 21 నెంబర్ని డ్రాప్ చేసాడు. సరే చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు వాల్యూని కడదాం. 21 × 6.5 ఈజ్ ఈక్వల్ టు 1375.5. ఓకే, ఇప్పుడు 21st నెంబర్ ఏదో మనకు తెలియాలి, అప్పుడే దాన్ని డ్రాప్ చేయగలం. 21st నెంబర్ ఏంటో తెలియాలి. అది తెలియాలంటే వీళ్ళిద్దరిని మైనస్ చేయాలి. వాళ్ళిద్దరిని మైనస్ చేస్తే ఆ నెంబర్ ఏదో మనకి తెలిసిపోతుందండి. ఇక్కడ 91 అంటే ఇక్కడ 9 మిగిలింది, ఇక్కడ 75 మిగిలింది. 9 + 75 ఎంత అండి? 9 + 75 84. సో 21st నెంబరు 84. ఇప్పుడు ఆ నెంబర్ని వాడు డ్రాప్ చేసిమన్నాడు. 21st నెంబర్ని డ్రాప్ చేసిమన్నాడు. ఆ 84ని తీసేయండి. 84ని తీసేయండి. ఎలా తీసేస్తావు? టోటల్ వాల్యూ నుంచి తీసేయాలా?
2583 నుంచి 84 తీసిస్తే 2499. 84 అంటే 41 నుంచి ఒక నెంబర్ పోయింది. అంటే ఇప్పుడు ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇక్కడ? 40 నెంబర్లు ఉన్నాయి. సో 2499 బై యావరేజ్ అడిగాడు కదా, బై 40 వేయండి. యావరేజ్ వాల్యూ మనకు వచ్చేస్తుంది 62.475. 62.475 ఇక్కడ పాయింట్ ఉంటుందండి. 62.475. ఓకే, ఇలాంటి బిట్స్ ఇస్తాడు. కొన్ని బిట్లు ఇక్కడితో ఆగిపోతాయి. 21 నెంబర్ ఏదైనా అడుగుతాడు, అక్కడ వరకు ఆగిపోద్ది. కొన్నిట్లకి ఆ నెంబర్ తీసేసాం, లేదా అదే నెంబర్ని ఒకటి యాడ్ చేసాం అన్నీ వస్తుంటాడు. ఒక డిఫికల్టీ లెవెల్ పెంచుతాడు అనమాట, అంతే. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 14th బిట్ అమ్మా, చూడండి. 8 నెంబర్ల యొక్క యావరేజ్ 44 అంట. ఇక్కడ అన్నిట్లో కామన్గా కనిపించేది మీకు ఈ ఇంటూలు చేయడమే. అప్పుడు వై అనేది ఆ నెంబర్కి యాడ్ చేసామనుకో, ఈ నెంబర్కి, అప్పుడు అది 47 అయిపోద్దంట. అయితే వై యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. దట్ ఈజ్ ఆన్సర్ అండి. 8 నెంబర్ల యొక్క యావరేజ్ 44. అయితే దానికి ఒక నెంబర్ యాడ్ చేస్తే దాని యొక్క యావరేజ్ 47 కిందకి మారిపోద్దంట. ఏం లేదు, ఈ 47 నుంచి ఆ 44 తీసిస్తే ఎంత అయితే వాల్యూ ఉందో అదే దాని యొక్క వాల్యూ అండి. సింపుల్ పెట్టండి, ఇక్కడ మనం కష్టపెట్టలేదు. వాడు ఏమన్నాడు? 8 నెంబర్ల యొక్క యావరేజ్ 44. ఓకే, ఒక నెంబర్ యాడ్ చేశాను, యాడ్ చేస్తే దాని యావరేజ్ 47 అయింది. అయితే వై యొక్క వాల్యూ ఎంత? అక్కడ నువ్వు యాడ్ చేసిన నెంబర్ ఏంటి అని అడిగాడు. అది తెలియాలంటే సింపుల్గా మనకు వచ్చిన కొత్త యావరేజ్ నుంచి మనకు వచ్చిన పాత యావరేజ్ తీసేయండి. ఈ యావరేజ్ నుంచి ఈ యావరేజ్ తీసేయండి, అదే ఆన్సర్. ఆ కొత్తగా వచ్చిన వాల్యూ ఎంత? 3. ఇప్పుడు వాడు మనకి ఏమన్నాడు? 21, 26, 49, ఇంకొక నెంబర్ ఎక్స్. ఈ 4 నెంబర్ యొక్క మీన్ వచ్చేసరికి 32 అంట. ఈ 4 నెంబర్ ఏంటో కనిపెట్టాలి, అదే మన పని ఇప్పుడు. ఓకే, సో ఏంటి, 3 నెంబర్లు ఇచ్చాడు, 4 నెంబర్ మనకు తెలియదు. మొత్తం 4 నెంబర్ల మీన్ కాబట్టి బై 4 వేసాం. ఇవన్నీ కలపాల. 21 + 26 + 49 ప్లస్ మనకి ఈ వాల్యూ తెలియదు ఎక్స్ బై ఎన్నివి 4, ఎంత దాని మీన్ వాల్యూ 32. సో ఇప్పుడు కలపండి. 21 + 26 + 49 ఇవి కలపండి. కలిపితే ఎంత వస్తుంది? 96 వస్తుంది. 96 + ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బైలో 4 ఉంది, అటు వెళ్తే గుణిస్తుంది. 4 8 4 3 12 128. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 128. ఈ ప్లస్ 96 అటు వెళ్తే -96. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 128 నుంచి 90 తీస్తే 32. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 32. ఓకే, సో చిన్న ఎర్రర్ ఎక్కడ పడింది, సారీ. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బిట్ అండి, 16th బిట్ చూడండి. ఏ గ్రాసరీ స్టోర్ హ్యాస్ సేల్స్ ఆఫ్ 3425. ఒక గ్రాసరీ స్టోర్లో 3425 ఈరోజు సేల్స్, రేపు 3810, ఎల్లుండు 3155. ఇవి రేట్లు అన్న డబ్బులు 3610. 4 రోజులు ఈ విధంగా అమ్మాడు. అయితే 5వ రోజు ఎంత అమ్మాడో తెలియదు మనకి. ఈ కాకపోతే 5 రోజులు కలిపితే దానికి వచ్చిన యావరేజ్ సేలు 3500. ఈ 5 రోజు ఎంత అమ్మాడో తెలియదు. ఆ 5 రోజు ఎంత అమ్మాడు అనేది మనం కనిపెట్టాలి. దట్ ఈజీ అండి, చాలా సింపుల్గా కనిపెట్టచ్చు, ఏం లేదు. ఫస్ట్ ఈ 4 రోజులు ఎంత అమ్మాడో ఆ యావరేజ్, అది మొత్తం వాల్యూ అంతా కట్టండి. ఇలా నలుగురిని కలపండి. నలుగురిని కలిపితే మనకి దాదాపు 14,000 వస్తుంది. దాదాపు 14,000 అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. అయితే యావరేజ్ 3500 ఎన్ని రోజులు అన్నా? 5 రోజులు. ఇప్పుడు గుణించండి. 5 0 0 5 0 0 5 5 25, 5 3 15, 2 17. అంటే యాక్చువల్గా అతనికి వచ్చిన టోటల్ మనీ 17,500. 5 రోజులకి ఆయన వచ్చిన మనీ. 4 రోజులు 14,000 సంపాదించాడు. 5వ రోజు అంతని అడిగాడు. సో టోటల్ మనీ నుంచి ఆ మనీ తీసి 17,500 నుంచి 14,000 తీసి 3,500, అదే ఆన్సర్. అర్థమవుతుందా? పెద్ద కష్టమేం కాదండి, కొంచెం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. నెక్స్ట్ బిట్. ఒక కారు అనరు పెట్రోల్ కొట్టిస్తున్నాడు అనమాట. గత 3 సంవత్సరాల నుంచి 40, 50, 60 అంటే రేట్లు అనమాట ఇవి. ఒక సంవత్సరం 40 రూపాయలు 1 లీటర్కి, తర్వాత సంవత్సరం 50 రూపాయలు 1 లీటర్కి, ఆ సంవత్సరం 60 రూపాయలు. అయితే ఆయన ప్రతి సంవత్సరం 30,000 రూపాయల వరకు ఖర్చు పెడతాడు. ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ప్రతి సంవత్సరం. అంటే అతను ఎన్ని లీటర్లు కొట్టిస్తాడో మనకు తెలియాలి. లీటర్ 40 రూపాయలు. ఈ ఫస్ట్ సంవత్సరం 30,000 రూపాయలు కొట్టించాడు. 40 రూపాయలు లీటరు. తగ్గొట్టండి 4 7 28, 24 5. సో అంటే మొదటి సంవత్సరం 750 లీటర్లు పెట్రోల్ కొట్టించాడు ఇతను. తర్వాత అదే 30,000, డబ్బులేం మారలేదండి, లీటర్ 50 రూపాయలు అయింది. అప్పుడు 600 లీటర్లు కొట్టించాడు. తగ్గొట్టాలా? 600 లీటర్లు.
తర్వాత లీటర్ రూ. 60 అయ్యిందండి. అదే 30,000 రూపాయలు మళ్ళీ కొట్టించాడండి పెట్రోలు. అప్పుడు 500 లీటర్లు వచ్చిందండి ఆయనకి పెట్రోలు. అయితే యావరేజ్‌న అతనికి లీటర్‌కి ఎంత లీటర్ పెట్రోల్‌కి ఎంత ధర అవుతుంది అని అడిగాడు యావరేజ్‌న. తెలియాలంటే మనకి యావరేజ్‌న 3 సంవత్సరాలు 30,000 ఖర్చు పెట్టాడు. అంటే మొత్తం అతను ఖర్చు పెట్టింది 90,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అయితే, అయితే ఇప్పుడు మొదటి సంవత్సరం 750 లీటర్లు, తర్వాత 600 లీటర్లు, తర్వాత 500 లీటర్లు. ఇప్పుడు ఈ మొత్తం కలపండి. 5, 6, 11, 11, 7, 18, 1850 లీటర్లు. ఇప్పుడు లీటర్‌కి ఎంత పడుతుందో మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు మీ నాన్న నీకు ఒక 500 ఇచ్చాడు. లీటర్ రూ. 100 ఎన్ని లీటర్లు అవుద్ది? 500/100 5 లీటర్లు వత్తది పెట్రోల్. ఇప్పుడు అంతే 1850 లీటర్లు కొట్టించాడు. అతను మొత్తం 90,000 ఖర్చు పెట్టాడు. లీటర్‌కి రేట్ ఎంత అని అడిగాడు అంతే. ఆ రెండిటిని భాగిస్తే మనకు ఆన్సర్ వచ్చేద్ది. రూ. 48.65 లీటర్ ఖరీదు యావరేజ్‌న రూ. 48.65. ఓకేనా? నెక్స్ట్ బిట్. నేను కంటిన్యూస్‌గా చెప్తూనే ఉంటాను నన్ను ఇలాగా. ఈ ఈ టాపిక్ మొత్తం ఇలా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు ఒక బిట్ అయిపోయిన వెంటనే ఆగి నోట్స్ మీద రాసి మరలా నెక్స్ట్ బిట్‌కి రండి. ఓకేనా? ఇన్ ద ఫస్ట్ 20 ఓవర్స్ ఆఫ్ ఎ క్రికెట్ గేమ్ యావరేజ్ రన్స్ వర్ 5.50. మొదటి 20 ఓవర్లు యావరేజ్ 5.50 అంటే 5.5 రన్ రేటు. అప్పుడు ఎంత అవుద్ది? దాదాపు 110 రన్స్ అవుతాయి. 110 రన్స్ కొట్టారు. అయితే వాళ్ళు రాబోతున్న 30 ఓవర్లు అంటే 50 ఓవర్ల మ్యాచ్ నాది. 20 ఓవర్ల మ్యాచ్ ఆడారు. మ్యాచ్‌కి 5.5 కొట్టారు. అంటే మొత్తం ఇప్పుడు 110 రన్స్ కొట్టారు. అయితే వాళ్ళ టార్గెట్ 290 రన్స్. వాళ్ళకి మిగిలిన ఓవర్లు 30 ఓవర్లు ఉన్నాయి. అయితే ఆ 30 ఓవర్లు వాళ్ళ టార్గెట్ చేర్చేయడం కోసం యావరేజ్‌గా ఆళ్ళకి ఎంత రన్ రేట్ ఉండాలి? యావరేజ్‌గా ఎంత రన్ రేట్? ఆల్రెడీ 290 రన్స్ టార్గెట్. అందులో 110 రన్స్ కొట్టేసారు ఆల్రెడీ. తీసేయి. అంటే 180 రన్స్ మిగిలున్నాయి. 30 ఓవర్లు ఉన్నాయి. 180 రన్స్ 30 ఓవర్లు. అంటే ఓవర్‌కి ఎన్ని రన్స్ కొడితే సరిపోద్ది? ఓవర్‌కి 6 రన్స్ కొడితే ఆళ్ళు గెలిచేత్తరు. ఓవర్‌కి 6 రన్స్ యావరేజ్‌న 6 రన్స్ కొడితే ఆళ్ళు గెలిచేత్తరు. ఓకే. నెక్స్ట్ బిట్. 19వ బిట్ నాన్న. చూడు నాన్న. ఏ బ్యాట్స్‌మన్ స్కోర్డ్ 120 రన్స్ విచ్ ఇంక్లూడ్ 15 ఫోర్స్. 15 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడంట. ఫస్ట్ ఇది లెక్కెట్టండి. 15 నాలుగుల 15 ఫోర్లు 60 రన్స్, 2 సిక్స్‌లు 12 రన్స్. అంటే 72 రన్స్ ఓన్లీ ఫోర్లు, సిక్స్‌లే. అయితే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ రన్స్ డిడ్ హి స్కోర్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్? మిగతావన్నీ సింగిల్ అని అర్థం కదా! ఫోర్లు, సిక్స్‌లు పోయి అంటే మిగతావన్నీ సింగిల్లే. ఎక్స్‌ట్రా బాల్స్ ఎటు లేవన్నమాట ఇక్కడ. మిగతావన్నీ సింగిల్లే. 120 నుంచి 72 తీసేయి. 48 రన్స్ సింగిల్లే చేసాడు అతను. 48 రన్స్. అయితే ఎంత పర్సెంటేజ్? అతను ఎంత పర్సెంటేజ్ వికెట్ల మధ్యన పరిగెట్టాడని అడిగాడు. సింపుల్‌గా చేయొచ్చు. ఆ 48 ఏదైతే ఉందో అది రాయండి. మొత్తం రన్స్ ఎన్ని? 120. ఏటి అడిగాడు? పర్సెంటేజ్. అంతే. 0కి 0కి 12 నాలుగుల 4/10 ఎంతొస్తది? ఆప్షన్ డి 40% వస్తదండి. ఎంతొస్తది? 40% అంటే సగం రన్స్‌కి దగ్గర సగం రన్స్‌కి ఆయన వికెట్ల మధ్యన పరిగెట్టడమే జరిగింది. ఓకేనా? అంటే సింగిల్‌లో 2 డీల్ చేశాడనమాట. నెక్స్ట్ బిట్. ద మీన్ ఆఫ్ ఏం లేదు. మీన్ యావరేజ్ అడిగాడు. 23, 45, 64, 81, 77 మీ అందరికీ తెలుసు యావరేజ్ కట్టడం. 1, 2, 3, 4, 5 బై 5 మొత్తం కలిపి బై 5 చేసేయండి ఆన్సర్ వచ్చేది. మొత్తం కలిపేసి బై 5 చేసేయడమే. 58 నాన్న. ఇది మొత్తం కలిపితే 290 వస్తది. బై 5. 5 58 5 5ల 25 40 5 8ల 58 ఆన్సర్. ఇలాంటి బిట్లు ఇవ్వడండి ఎగ్జామ్‌లో చిన్నవి ఇవి. ద యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ రైస్ పర్ పర్సన్ పర్ మంత్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో నలుగురు అడల్ట్స్, నలుగురు ప్లస్ ఒక మైనర్. వీళ్ళు యావరేజ్‌గా ఒక నెలకి యావరేజ్ పర్ మంత్ ఒక నెలకి ఒక పర్సన్‌కి 8.5 కేజీల రైస్ అవుతుంది. అంటే 5 కలిపి ఎంత? 5 5 25, 5 8 40, 42.5 కేజీలు. నెలకి వీళ్ళ ఇంట్లో అవుతున్న బియ్యం ఖర్చు ఎంత? 42.5 కేజీలు. అయితే అడల్ట్స్ యొక్క యావరేజ్ కన్జంప్షన్ వచ్చేసరికి ఒక మనిషికి 10 కేజీలు. నలుగురు ఒక మనిషికి 10 కేజీలు. అంటే 40 కేజీ 42.5లో 40 కేజీలు ఓన్లీ పెద్దవాళ్ళే తినేస్తున్నారు. ఆ మిగిలిన ఒక్కడు ఎంత తింటున్నట్టయితే 2.5 కేజీస్ తింటున్నట్టు నెలకి. ఓకే. అయితే ఫర్ మైనర్ 5.5 కేజీ పర్ పర్సన్. సో ఓకే. సమ్ మైనర్స్ అన్నాడండి. ఒక్క మైనర్ కాదు సారీ. సమ్ మైనర్స్ అన్నాడు. ఇక్కడ ఎంతమందో తెలీదు మనకి. సమ్ మైనర్స్. వీళ్ళు మొత్తం మైనర్స్‌కి ఎంత పెట్టారు? 5.5 కేజీ. వీళ్ళకి నెలకి
మైనర్స్కి 5.5 కేజీ అవుతుందన్న. మైనర్స్కి 5 ఇది సంబంధించిన లేదు. మైనర్స్ వీళ్ళు మైనర్స్ ఎంతమంది అని అడిగాడు. క్వశ్చన్. చాలా సింపుల్ అండి, ఏం లేదు ఇది. చూడండి, వీళ్ళు పెద్దవాళ్ళు 8.5 కదా, మొత్తం కలిపి 8.5 కేజీ పెర్ మంత్కి. ఓన్లీ చిన్నవాళ్ళకి అయ్యేది 5.5. ఒక పర్సన్కి 5.5 అవుతుంది. ఆ 5.5 తీసేయండి, ఎంత మిగిలిందండి? 8.5 నుంచి 5.5 తీసేస్తే మనకి 3 మిగిలింది. అదేవిధంగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంత అండి? పెర్ పర్సన్ 10 కేజీలు. ఆ 10 కేజీల నుంచి 8.5 తీసేయండి, తీసేస్తే ఎంత? 1.5. 3:1.5. 3:1.5 3 అంటే ఏంటి? 1:2 రేషియోలు ఉన్నాయి లేదా? ఇప్పుడు నా కాడ 3 పళ్ళు ఉన్నాయి నాన్న, నీ కాడ 1 పండున్నర ఉంది నాన్న, అంటే నీకన్నా నేను డబల్లో ఉన్నట్టు లేదా? అంటే 2:1 రేషియోలో తింటున్నారు వీళ్ళు. 2:1 రేషియోలో. అయితే మైనర్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నలుగురు మేజర్స్ 2:1 రేషియోలో ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మనకి మేజర్స్ ఎంతమంది? నలుగురు. సో ఎక్కువ మంది ఆలే కదా, నలుగురు. 2 2s అంటే ఒక యూనిట్ 2కి ఈక్వల్. సో అంటే మైనర్స్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అర్థమైందా? నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ బిట్ ఇది చిన్న బిట్ అండి. 2 నెంబర్ల యొక్క యావరేజు ఏబి అంటే 2 × ఏబి 2ab. అయితే అందులో ఒక నెంబరు ఏ అట, 2ab. ఆ నెంబర్ తీసి ఇంకొక నెంబర్ అయితే కావాలి. ఇప్పుడు ఏ అనేది ఒక నెంబరు, బి అనేది ఒక నెంబరు, వీళ్ళిద్దరు యొక్క యావరేజు ఏబి అంటే టోటల్ ఎంత అవుద్ది? 2ab. అయితే నాకు ఇప్పుడు ఈ వాల్యూ తెలియాలి. అంటే ఈ 2ab నుంచి ఏ తీసి అయిపోయింది కదా, 2ab నుంచి ఏ తీసి 2ab - a. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అదే మీకు ఇక్కడ బి ఇచ్చాడు అనుకున్నప్పుడు ఏమవుద్ది? 2ab - b అవుద్ది. 2ab - b అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ అండి. ద యావరేజ్ ఆఫ్ 9 నెంబర్స్. 9 నెంబర్ల యొక్క యావరేజ్ 30 నాన్న. 9 నెంబర్ల యొక్క యావరేజ్ 30. 9 × 30 270. అయితే ఫస్ట్ 5 నెంబర్లు వచ్చేసరికి ఫస్ట్ 5 నెంబర్ల యొక్క యావరేజ్ 25 అండి. 5 × 25 ఎంత? 25 ఎంత? 24 100 + 5 125. అయితే లాస్ట్ ముగ్గురు యొక్క యావరేజ్ 35. 3 35 ఎంత? 33 90 3 5 15 105. ఓకే, 125 105 అంటే 230. అయితే ఆరో నెంబర్ ఎవరు? సో ఈ టోటల్ నుంచి అది తీసేయండి. 270 నుంచి 230 తీసేయండి, ఎంత వస్తుంది? 40 వస్తుంది. అదే ఆరో నెంబర్. అర్థమైందా? దట్ ఈజ్ బిట్స్ అండి, పెద్ద కష్టమేం కాదు. ఓకే, చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ జరిగింది. 7 స్టూడెంట్స్. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఇన్ ద ఎగ్జామినేషన్ బై 7 స్టూడెంట్స్ వాస్ 75. ఎంతమంది స్టూడెంట్స్? 7. అండ్ 11 అండ్ ద యావరేజ్ అదర్ స్టూడెంట్స్ వర్ 87. అంటే మరొక 11 మంది ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 87. అయితే ఇప్పుడు ఈ 18 మంది యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. సింపుల్ అండి, మొదటి 7 యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. 7 × 75 525 ప్లస్ తర్వాత 11 మంది యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. 11 × 87 957 కలపండి, 1482 వస్తుంది. మొత్తం ఎంతమంది వాళ్ళు? 18 మంది. ఇప్పుడు యావరేజ్ వచ్చేస్తుంది 1482/18 = 82.3333 అంటారు. 82.33. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, 25th బిట్. చూడండి, ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 40 స్టూడెంట్స్ వాస్ 160. 40 మంది స్టూడెంట్లు ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 160 మార్కులు. 40 మందికి గుణించండి. 40 160 ఎంత? 40 160 గుణించేది సరిపోద్ది. అయితే later it was found that marks of 165 were mistakenly written as 125. 165 మార్క్స్ని మిస్టేక్గా 125 అని రాశారు. అంటే ఎంత ఎర్రర్ ఉంది ఇక్కడ? 40 ఉంది ఎర్రర్. ఎంత నాన్న? 40 ఉంది. ఓకే, ఆ 40ని ఉంచండి. అయితే ట్రూ యావరేజ్ ఎంత? 40 మంది స్టూడెంట్స్, ఎర్రర్లో 40 ఉంది, మనిషికి 1 మార్క్ కలిపియండి. మనిషికి 1 మార్క్ యావరేజ్ వచ్చేస్తుంది. మనిషికి 1 మార్క్ కలిపియండి. మనిషికి 1 మార్క్ కల్పిస్తే యావరేజ్కి 1 మార్క్ కలుస్తుంది. 160కి 1 మార్క్ కలుస్తుంది.
మనిషికి ఒక మార్క్ కలిసింది, అప్పుడు యావరేజ్ కూడా ఒకటి కలుస్తుంది. 161 అనేది ఆన్సర్. ఇలాంటి ట్రిక్కీ బిట్స్ ఇస్తాడు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఓకే. బిట్ ఏం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే చాలామంది గాబర్‌లో పెద్ద ఫార్ములాలు అవి ఇవి ఆలోచించేస్తారు. అంత అవసరం లేదు. దట్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 10-20కి మధ్యన ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 10-20 10-20కి మధ్యన ఉన్న యావరేజ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగాడు. ఇలాగ అంకెలు రాస్తూ కూర్చుంటే మనకి ఎగ్జామ్‌లో చాలా ఇబ్బంది పడిపోతాం. దీనికోసం ఫార్ములా ఏంటంటే ఫస్ట్ నంబరు, లాస్ట్ నంబర్ కలిపియండి. బై 2 చేసేయండి. అదే వాటి యొక్క యావరేజ్. ఫస్ట్ నంబర్, లాస్ట్ నంబర్ 30 10 + 20 30 30/2 15 అదే దాని యొక్క యావరేజ్. ఓకే. నెక్స్ట్ 11 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ 11 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ వచ్చేసరికి 7 అంట. 11 కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ వచ్చేసరికి 7 అంట. కాన్సెక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు. 11 నంబర్స్ ఇవి. దాని యొక్క యావరేజ్ 7. అంటే 11 నంబర్‌లో మధ్యలో 7 ఉంటది. 11 నంబర్లు అంటే ఇది ఆరో నంబర్ 7 అంతేనా? 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1 చూడండి. 11 కాన్సెక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ వచ్చేసరికి దాని యొక్క యావరేజు 7 అంట. 11 కాన్సెక్యూటివ్. సో 7 రావాలి యావరేజ్. అంటే ఇది ఆరో ప్లేస్‌లో ఉండాలి. 1, 2 ఏడో ప్లేస్‌లో ఉంది. సో 1 రాదు. ఇక్కడ 12 వస్తది. ఇక్కడ చూడండి ఇప్పుడు సరిపోయిందా? మధ్యలో ఉందా? ఇవి 5, ఇవి 5 మధ్యలో ఉంది 7. ఎందుకు యావరేజ్ ఎప్పుడు మధ్యలో ఉండాల. యావరేజ్ ఎక్కడుంది? అయితే స్మాలెస్ట్ నెంబర్ ఏదని అన్నాడు. ఏది చిన్నది? 2 ఇదే ఆన్సర్. దీనికి వేరే ఫార్ములా ఉంటది. ఫార్ములా ప్రకారం చేస్తే సేమ్ ఆన్సర్ వస్తాయి. కొద్దిగా లెంత్ ఎక్కువ అవుద్ది. నెక్స్ట్ 28th బిట్ నాన్న. చూడండి ఈ బిట్ ఏంటి? ద మీన్ ఆఫ్ మంత్లీ సాలరీ 15 వర్కర్ల యొక్క మంత్లీ సాలరీ మీన్ వచ్చేసరికి 18,000. ఏ వర్కర్స్ వీళ్ళు? టీసీపీ. అయితే హెచ్‌సిఆర్ అనే కంపెనీకి సంబంధించిన వర్కర్స్ ఎంతమంది? 25 వర్కర్స్. వాళ్ళ యొక్క యావరేజ్ సాలరీ 12,000 అంట. గుణించండి. వీళ్ళ మొత్తం సాలరీ ఎంత? వీళ్ళ మొత్తం సాలరీ 15 × 18,000 సాలరీ ఎంతండి? 2,70,000 అండి. 25 × 12,000 ఎంతండి? 3,00,000 అండి దాదాపు. 12, 12, సరిపోయింది. 3,00,000 అండి. 3,00,000 రూపాయలు సాలరీ అండి. అయితే వీళ్ళ టోటల్ మీన్ ఎంత? అంటే ఎక్కడున్న 15 మందికి, ఎక్కడున్న 20 మంది అంటే మొత్తం ఎంతమంది? 40 మంది వర్కర్స్ ఉన్నారు వీళ్ళు. ఈ 40 మందికి నెలకి ఎంత జీతం వస్తుంది అన్నాడు. ఏం లేదు వీళ్ళిద్దరిని కలిపియడమే. వీళ్ళకొచ్చిన టోటల్ సాలరీ 5,70,000 బై ఎంతమందిలు? 40 మంది. తగ్గొట్టిస్తే ఆన్సర్ వచ్చేస్తది. 4 1 4, 17, 4 4 16, 10, 4 2 8, 20, 4 5 20, 0 14,250 వీళ్ళ మొత్తం జీతం ఎంత నెలకి? ఒక్కొక్క పర్సన్‌కి యావరేజ్‌న 14,250 జీతం అండి. నెక్స్ట్ బిట్ అండి. ద యావరేజ్ హైట్ ఆఫ్ 21 స్టూడెంట్స్ 21 స్టూడెంట్ల యొక్క యావరేజ్ వెయిట్ 142 సెంటీమీటర్లు అండి. గుణించండి. 21 × 142. తర్వాత ఇఫ్ టీచర్స్ హైట్ ఈజ్ ఇంక్లూడెడ్, టీచర్ హైట్ ఇంక్లూడ్ చేస్తే సో యావరేజ్ 1 సెంటీమీటర్ పెరుగుద్దంట. యావరేజ్ ఎంత అన్నాడు? యాక్చువల్‌గా 142. 1 సెంటీమీటర్ పెరుగుతుంది టీచర్‌ని యాడ్ చేస్తే. అంటే టీచర్‌ని యాడ్ చేసామంటే టీచర్ కూడా ఒక మనిషే కదా! సో స్టూడెంట్స్‌తో పాటు ఒకళ్ళు యాడ్ అవుతారు. 21 + 1 22. యావరేజ్ ఒకటి యాడ్ అవుద్ది. 142కి ఒకటి యాడ్ అవుతే 143. అయితే వాడికి ఏం కావాలంటే టీచర్ యొక్క హైట్ కావాలంట. ఏం లేదు. ఇందులో నుంచి వాల్యూ తీసేయడమే. టీచర్ యాడ్ అయిన తర్వాత వచ్చిన హైట్ ఇది. టీచర్ యాడ్ అవ్వక ముందున్న హైట్ ఇది. వీళ్ళిద్దరిని తీసేస్తే ఆన్సర్ వచ్చేద్ది. 22 × 143 అంటే 3,146 నాన్న. 21 × 142 అంటే 2,982 నాన్న. తీసిస్తే టీచర్ యొక్క హైటు 164 సెంటీమీటర్లు నాన్న. ఇలాంటి క్వెషన్స్ ఇస్తాడు. డెడ్ ఈజీ క్వెషన్‌లు ఇవి. చాలా సింపుల్ క్వెషన్స్ అండి ఇవి. ఇవి పెద్ద కష్టమేం కాదు. చాలా చాలా సింపుల్ క్వెషన్స్ అండి. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దామా? సో 6 మగవాళ్ళ యొక్క ఏజు యావరేజ్. ద యావరేజ్ ఆఫ్ 6 మ్యాన్ 42, 48, 65 ఏం లేదు. 6 వయసులు ఇచ్చి వీళ్ళ యొక్క యావరేజ్ అడిగాడు అంతే. తెలివిగా అడిగాడు క్వెషన్ కాకపోతే. 42 కలిపేయండి మొత్తం అందరిని కలిపేయడమే. మొత్తం కలిపేయడమే. అంతకు మించి ఏం లేదు. మొత్తం ఎంతమంది? 6 బై 6 ఏసేయండి అదే ఆన్సర్. 42, 48, 45, 35, 55, 49 వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? ఈ మొత్తం వాల్యూని కలిపి మనకు ఎంత వస్తుంది అనుకుంటున్నాం? 294 బై 294 బై 6. 6 4 24, 54 మిగులుతుంది.
6 ఒక్క నిమిషం. 6 4 24 ఆ 54 మిగులుతుంది. 6 9ల 49 అనేది ఆన్సర్ నాన్న. 49 అనేది ఆన్సర్ నాన్న. ఓకే. నెక్స్ట్ బిట్ అమ్మా. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 8 పీపుల్ 8 మంది ఉన్నారు నాన్న. అయితే హూజ్ హైట్ ఈజ్ రిప్లేస్డ్ ఇందులో ఒక పర్సన్ రీప్లేస్ చేయబడ్డాడు. కొత్త పర్సన్ వచ్చాడు. అయితే అప్పుడు యావరేజ్ హైట్ వచ్చేసరికి 2.5 సెంటీమీటర్ తగ్గింది. యావరేజ్ హైట్ 2.5 సెంటీమీటర్స్ తగ్గిందన్న. 2.5 సెంటీమీటర్స్ తగ్గింది. యాక్చువల్‌గా 8 మంది ఉన్నారు. 2.5 యావరేజ్ తగ్గిందంటే 8 మందికి తగ్గుతుంది యావరేజ్ వచ్చినప్పుడు. అప్పుడు 8 ఇంటూ 2.5 చేయాలా? 8 ఇంటూ 2.5 అంటే 20 సెంటీమీటర్స్ తగ్గాల. 20 సెంటీమీటర్స్ తగ్గాలి. అయితే ఆ కొత్త పర్సన్ యొక్క హైట్ ఎంత అన్నాడు. యాక్చువల్లీ మొత్తం ఎవరైతే అతను వచ్చాడో అతని యొక్క వెయిట్ ఇచ్చేసాడు. సారీ అతని యొక్క హైట్ ఇచ్చేసాడు. 170 సెంటీమీటర్స్ అయితే. అయితే ఆ 170 సెంటీమీటర్స్ ఉన్న పర్సను రీప్లేస్ అయిపోయాడు కొత్త పర్సన్‌తో. ఆ కొత్త పర్సన్ హైట్ ఎంత? ఆ 20ని తీసేయి. 170 నుంచి ఆ 20ని తీసేయి. 160 సారీ 150. 170 నుంచి 20 తీస్తే 150. ఓకేనా? నెక్స్ట్ బిట్. ద మీన్ ఆఫ్ 22 అబ్జర్వేషన్స్ 22 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ వచ్చేసరికి 35 నాన్న. 22 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ వచ్చేసరికి 35 నాన్న. అయితే లాటర్ డిస్కవర్డ్ 16 and 24 హ్యావ్ బీన్ మిస్ఇంటర్ప్రిటెడ్ 31 and 42. ఆ 16 ఏమో 31 కింద, 24 ఏమో 42 కింద ప్రింట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఒరిజినల్ మీన్ వాల్యూ ఏంటి అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళిద్దరిని కలపాల. కలిపేసి మరలా వీళ్ళిద్దరిని కలపాల. ఇప్పుడు వాళ్ళ మధ్యన డిఫరెన్స్ ఎంత? ఇది 40, ఇది 73 అంటే -33 తేడా ఉంది. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్? 22 అబ్జర్వేషన్స్. సో ఈ -33ని 22 చేత భాగించాలి. భాగిస్తే 22 1.5 అంటే ప్రతి ఒక్క అబ్జర్వేషన్‌కి 1.5 తగ్గిపోద్ది. 22 అబ్జర్వేషన్‌లు అక్కడ. ప్రతి అబ్జర్వేషన్‌కి 1.5 తగ్గాల. అంటే 35 నుంచి 14 అంటే యావరేజ్ నుంచి కూడా 1.5 తగ్గిపోవాల. 35 నుంచి 1.5 తీస్తే ఎంత? 33.5. 33.5 ఇది ఆన్సర్ నాన్న. 33.5. నెక్స్ట్ ఫస్ట్ 15 నేచురల్ నెంబర్ యొక్క యావరేజ్ ఏంటన్నాడు. సో ఎప్పుడైనా సరే యావరేజ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా మనకు తెలుసు. n+1/2 15 + 1 16/2 అంటే 8 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా చేసేయవచ్చు. సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అంటే n+1/2. సో n అంటే 15 + 1 16/2 8. 20 నేచురల్ నెంబర్స్ అడిగాడు అనుకో 20 + 1/2. సో తగ్గొట్టడం కొద్దిగా కష్టం. తెగిపోద్ది కాకపోతే పెద్ద కష్టమేది కాదు. 2 పాదుల మిగిలింది 10.5 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్. ఆకాష్, భరత్, చరణ్, దినేష్, మహేష్, నరేష్ వీళ్ళు ఆన్‌లైన్ ఫ్రెండ్స్ నాన్న. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఆకాష్‌కి 6 ఫ్రెండ్స్ ఉన్నారు ఆన్‌లైన్‌లో. భరత్‌కి 16 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. చరణ్‌కి 10 మంది ఉన్నారు. దినేష్‌కి 12 మంది ఉన్నారు. మహేష్‌కి తెలీదు. అంటే మొత్తం ఎంతమంది? 3, 6 ఉన్నారు. అంటే ఇక్కడ ఎంత? 6, 16 సారీ నాన్న. చిన్న మిస్టేక్. చూడు. ఫస్ట్ 6 ఆకాష్‌కి 6, భరత్ 16 మంది ఫ్రెండ్స్. చరణ్ 21 మంది ఫ్రెండ్స్. దినేష్‌కి 10 మంది ఫ్రెండ్స్. మహేష్‌కి 12 మంది ఫ్రెండ్స్. నరేష్‌కి ఎంతమందో తెలీదు. అయితే వీళ్ళ మొత్తం ఫ్రెండ్స్ యావరేజ్ వచ్చేసరికి 14 అంట. అంటే వీళ్ళు ఎంతమంది? 6. 6 వీళ్ళ యావరేజ్ 14 అంటే ఎంత? 6 4 24 6 1 6 2 84 మొత్తం ఫ్రెండ్స్ 84 ఉండాల. వీళ్ళ మొత్తం ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు లెక్కెట్టండి. 6 16 22 21 23 43 10 53 2 55 65 మంది ఫ్రెండ్స్ పోయారు. 65 మంది ఫ్రెండ్స్ పోయారంటే ఆ మిగతాది ఎంతైతే అదే వాల్యూ. ఇది మొత్తం 65. ఈ కే వాల్యూ మనకు కావాలా. సో కే ఈజ్ ఈక్వల్ టు మనకొచ్చిన టోటల్ వాల్యూ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్స్‌ని తీసిస్తే ఆన్సర్ వచ్చేస్తది. ఎంత ఆన్సర్? 19. 19 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే నరేష్‌కి ఎంతమంది ఫ్రెండ్స్? 19 మంది ఫ్రెండ్స్. పెద్ద సర్కిల్ అనమాట. నెక్స్ట్. ద యావరేజ్ మంత్లీ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఎన్ ఆఫీస్. ఒక ఆఫీస్‌లో యావరేజ్ మంత్లీ సాలరీస్ ఎంప్లాయీస్‌కి సంబంధించి. ఎంప్లాయీస్ వాళ్ళకి యావరేజ్ సాలరీస్ 22,000 అన్న. అయితే ఆఫీసర్స్ యొక్క యావరేజ్ సాలరీస్ 28,000 అన్న. అయితే
నాన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ శాలరీస్ 13,000 నాన్న. అయితే ఇక్కడ ఆఫీసర్స్ 12 మంది ఉన్నారు నాన్న. అయితే నాట్ ఆఫీసర్స్ ఎంతమంది అని అడిగాడు నాన్న. ఆఫీసర్స్ 12 మంది, నాట్ ఆఫీసర్స్ ఎంతమంది అని అడిగాడు నాన్న. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ చూడండి. సో ఒకళ్ళకి 28,000 జీతం, కొంతమందికి 22,000 జీతం, కొంతమందికి 13,000 జీతం. ఇలాంటప్పుడు మనం ఎలాంటి ఫార్ములాని యూజ్ చేస్తామంటే ఎలిగేషన్ పద్ధతిని వాడతామండి. ఎలిగేషన్ పద్ధతిని మనం వాడతాం. ఇలాంటప్పుడు ఎలిగేషన్ ఆల్రెడీ ఎలిగేషన్ టాపిక్ మనకి యాప్లో కోర్స్ అయిపోయింది. ఒకసారి చూడండి, ఎలిగేషన్ టాపిక్ చెప్పడం జరిగింది. ఎలిగేషన్ వాడతాం. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటప్పుడు మనం సో ఇక్కడ మనకి ఆఫీసర్స్ వచ్చేసరికి 12 మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రేషియోని తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ నెంబర్స్ని కన్సిడరేషన్లో తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే 22 మైనస్ నాన్ ఎంప్లాయీస్ నాన్ ఆఫీసర్ని తీస్తాం. 13 ఆఫీసర్స్ 28 మైనస్ ఇక్కడ ఎంప్లాయీస్ 22ని తీస్తాం. 22ని 13 తీస్తే 9 28 నుంచి 22 తీస్తే 6. అంటే 3:2 రేషియోలు ఉన్నారు. 3:2 రేషియోలు ఉన్నారు. అంటే 2 రేషియోలో ఉన్న వాళ్ళు నాన్ ఆఫీసర్స్. వారికి నాన్ ఆఫీసర్సే కదా కావాలి. ఎంతమంది ఉన్నారు? 2 రేషియోలో ఉన్నవాళ్ళు. సో 2 పార్ట్స్ అంటే ఎన్ని పార్ట్లు? 2 పార్ట్స్ అంటే 8 మంది నాన్ ఆఫీసర్స్ నాన్న. 2 పార్ట్స్ అంటే ఎంత? 8 మంది నాన్ ఆఫీసర్స్. 12 మంది ఆఫీసర్లు ఉన్నారు. 28,000 మంది జీతం, 28,000 జీతం. నాన్ ఆఫీసర్స్ జీతం 13,000 రూపాయలు వాళ్ళ యావరేజ్ జీతం. వాళ్ళు ఎంతమంది అంటే ఎలిగేషన్ పద్ధతిలో కట్టినప్పుడు 3:2 వచ్చింది. సో 2 into 4 తీసుకుంటాం మన వాల్యూని. 2 into 4 is equal to ఇందులో 2 పార్ట్స్, 3 పార్ట్స్ 12 మంది ఆఫీసర్స్ అండి. 3 పార్ట్లు 12 మంది ఆఫీసర్స్. 3 పార్ట్లు 12 మంది ఆఫీసర్స్ అయినప్పుడు 2 పార్ట్లు 3 పార్ట్లు 12 మంది ఆఫీసర్స్ 3 4ల 2 4 8 2 పార్ట్లు కదా. సో 8 మంది నాన్ ఆఫీసర్స్ అండి. ఓకేనా? రేషియోస్ని బేస్ చేసి చెప్పాము. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 50 నెంబర్స్. 50 నెంబర్ల యొక్క యావరేజ్ 36. అంటే 50 36 ఎంత? 1800 అంతేనా? 36 5 6 30 35 సరిపోయింది. ఇప్పుడు 2 నెంబర్లు 63 65 బయటకు వచ్చాయి. ఒమిటెడ్ అంటే బయటికి పంపించారు వీళ్ళని. అప్పుడు దాని యొక్క యావరేజ్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 2 నెంబర్లు తీసేయండి. 63 65 తీసేయండి. టోటల్ నుంచి తీసేయాలి. ఎక్కడ తీసేయడం కాదు. 63 65 తీసిస్తే 1672. ఇప్పుడు ఆ ఇద్దరిని తీసిస్తే మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 48 మంది. సో బై 48. సో అప్పుడు ఎంత వస్తుంది? 48 ఎంతలు అయిపోతుంది? 34.83 ఇంకా వస్తుంది వాల్యూ. కానీ వాడు 2 డెసిమల్స్ వరకే అడిగాడు. 34.83 ఇస్ ద ఆన్సర్. 34.83 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దామా? 37th బిట్ అండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచ్ ఇన్ వైట్ టౌన్లో ఆడుతున్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ మొత్తం అందరికి యావరేజ్ వస్తే 28 years యావరేజ్. మొత్తం ప్లేయర్స్ ఎంతమంది ఉంటారండి ఈ క్రికెట్లో? 11 మంది. అంటే మొత్తం వాల్యూ 308. అయితే ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 10 players అదర్ దెన్ కెప్టెన్ ఇయర్స్ తీసేయండి. కెప్టెన్ 27.8 తీసిస్తే 27.8 తీసిస్తే మిగతా 10 మంది సారీ కెప్టెన్ యొక్క ఇయర్స్ కాదు ఇవి. ద యావరేజ్ ఆఫ్ 10 players అదర్ దెన్ కెప్టెన్ కాకుండా మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ 27.8 ఇంటూ 10 అంటే అంత 278. ఇప్పుడు ఆ 10 మంది తీసిస్తే ఆ మిగతా ఏదైతే ఏజ్ ఉందో అదే కెప్టెన్ ఏజ్. ఇందు నుంచి తీసేయండి. 8 నుంచి 8 తీస్తే 0, 10 నుంచి 7 తీస్తే 30. కెప్టెన్ ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు. కెప్టెన్ ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు. అంతే. నెక్స్ట్ బిట్ నాన్న. విరాట్ కోహ్లీ హ్యాజ్ అ సెర్టైన్ బ్యాటింగ్ యావరేజ్ ఇన్ 9 innings. 9 innings ఆయనకి ఒక యావరేజ్ ఉంది. ఇన్ ద 10th మ్యాచ్ 10వ మ్యాచ్లో ఆయన 106 runs కొట్టాడు. 10వ మ్యాచ్లో ఆయన 106 runs కొట్టాడు. 106 runs. అయితే డ్యూ టు విచ్ హీజ్ యావరేజ్ ఇంక్రీజ్ బై 6 runs. 10 రన్లు పెరిగాయి అతని యావరేజ్. ముందు ఎన్ని మ్యాచ్లు ఆడాడు? 10వ మ్యాచ్లో కొట్టాడు ఆయన. సో 10 into ఎంత పెరిగింది యావరేజ్? 6 ఈజ్ ఈక్వల్ టు ఆయన యొక్క పాత యావరేజ్ ఎంత? వాట్ ఈజ్ హిజ్ న్యూ బ్యాటింగ్ యావరేజ్?
కొత్త బ్యాటింగ్ యావరేజ్ ఎంత అని మనకి క్వశ్చన్ అయితే అడిగాడండి. అంటే కొత్త యావరేజ్ ఎంత అని అడిగాడు. సో, యాక్చువల్‌గా ఇందులో మీకు అతను 9 ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఆయన యొక్క యావరేజ్ వచ్చేసరికి 46 అని ఇస్తాడు క్వశ్చన్‌లో. ఇక్కడ మీకు అది ప్రింట్ అవ్వలేదు సారీ. సో, ఆ 46కి మనం ఈక్వల్ చేస్తాం. 106 - 60 ఈజ్ ఈక్వల్ టు 46. కొత్త యావరేజ్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ 6 రన్స్ ఇంక్రీజ్ అయింది. ఇది పాత యావరేజు. వాళ్ళిద్దరిని కలిపారనుకోండి 46 + 6 52 అదే కొత్త యావరేజ్ అండి. ఓకేనా? సో, అక్కడ మీకు 46 అనేది ప్రింట్ కాలేదు. చూడండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్. 5ని 200 సార్లు అన్నాడు. 5 200 సార్లు 5 × 200 టైమ్స్ ప్లస్ 8 100 సార్లు. ఇది 200 టైమ్స్, ఇది 100 టైమ్స్. 200 + 100 300. 500 5 × 200 1000. 8 × 100 800 బై 300. 1800 అంటే 1800 బై 300. 300 యావరేజ్ అడిగాడు. 300 ఆర్లు 1800. సో, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. 42 మంది స్టూడెంట్స్ ఒక యావరేజ్ ఒక ఎగ్జామ్‌లో 64 అంట గుణించేయండి. ఓకే. అయితే ఇక్కడ చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. సో, అప్పుడే గుణించొద్దు, గాబరా పడొద్దు. ఇట్ వాస్ ఫౌండ్ ద మార్క్స్ ఆఫ్ 3 స్టూడెంట్స్ వాస్ రీడ్ యాజ్ 72, 58, 44. ఇన్‌స్టెడ్ వాళ్ళ ఒరిజినల్ మార్క్స్ ఏంటి? 64, 42, 26. వీటికి బదులు వీటిని చెప్పేసారు. అయితే కొత్త యావరేజ్ ఏంటి అని అడిగాడు. సో, సింపుల్ మీకు అందరికీ తెలుసు. వీళ్ళ ముగ్గురిని కలిపియాలా, వీళ్ళ ముగ్గురిని కలిపియాలా. ఎర్రర్స్ ఉన్నప్పుడు ఇంతే. వీళ్ళ ముగ్గురిని కలిపితే మనకొచ్చే వాల్యూ 132. వీళ్ళ ముగ్గురిని కలిపితే వచ్చే వాల్యూ అంటే ఈ మొత్తం రాంగ్‌గా పలికారు కదా! ఆ వాల్యూ 174. వీళ్ళకి రైట్‌గా వచ్చిన మార్కులు 132. సో, ఇప్పుడు 132 నుంచి 174 తీసేయండి. అప్పుడు ఎంత వస్తది? -42. స్టూడెంట్స్ ఎంతమంది? 42. అంటే అందరి యావరేజ్‌ల నుంచి ఒక మార్క్ తీసేయండి. అందరి యావరేజ్‌ల నుంచి ఒక మార్క్ తీసేయండి. టోటల్ యావరేజ్ ఎంత అన్నాడు? 64. అందరి నుంచి ఒక్కొక్క మార్క్ తీసిస్తే యావరేజ్ నుంచి కూడా ఒక మార్క్ పడిపోద్ది. 64 నుంచి ఒక మార్క్ పడిపోతే 63. 64 నుంచి ఒక మార్క్ పడిపోతే 63 అండి. ఓకేనా? సో, ఇది యావరేజ్ సంబంధించిన బిట్స్ అండి. జాగ్రత్తగా నేర్చుకోండి. కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. 1 లేదా 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? సో, బిట్ ప్రాక్టీస్ చేసే కొద్దీ సింపుల్ అయిపోద్ది. ప్రాక్టీస్. మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ ఎవ్రీడే మార్నింగ్ 7కి ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ జాయిన్ అవ్వండి. అందులో మీకు యావరేజ్ బిట్స్ ఉంటాయి. అంటే మొత్తం 80 బిట్స్ ఉంటాయి. 160 మార్క్స్‌కి డైలీ మార్నింగ్ 7కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 50 రోజులును. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకొక టాపిక్‌తో మరలా కలుద్దాం. థాంక్ యూ.